జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో మనకు తెలియకుండానే మన చుట్టూరా ఎన్నో దారుణాలు ఘోరాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక దారుణం గురించి ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి. పాకిస్తాన్కు తినడానికి తిండి లేకపోయినప్పటికీ మన భారతదేశాన్ని సర్వనాశనం చేయాలనే తలంపుతో ఈ పాకిస్తాన్ ప్రభుత్వం, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ, అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలో పనిచేస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్ దగ్గర ఒక తీవ్రవాదం తప్ప మరేమీ లేదు. పాకిస్తాన్లో సగానికి సగం మందికి తినడానికి తిండి కూడా లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి సరైన ఇల్లు కూడా లేవు. పాకిస్తాన్లో దరిద్రము, ఆకలి, పేదరికం రోజు రోజుకో పైకి రాకెట్ మారి దుసుకొని పోతున్నాయి. పాకిస్తాన్లో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. రోడ్లన్నీ కూడా గుంతలతో నిండిపోయి ఉంటాయి. మన దేశంతో పోల్చుకుంటే ఏది అభివృద్ధిలో పాకిస్తాన్ మనకంటే కనీసం 20 సంవత్సరాలు వెనకబడి ఉన్నది. ఒకసారి ఆ పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలు మీకు యూట్యూబ్లో కూడా కనపడతా ఉంటాయి. ఒకసారి చూడండి. ఎప్పుడో ఓటోటి సైకిల్ మోటార్లు, ఓటోటి ఆటోలు, కార్లు అంటే కూడా ఎప్పుడో మా తాతన కాలంలో ఏది అంబాసిడర్ కార్లు వాడినా చూడు మనం, ఆటాటి అంతా పాత అన్నీ కనపడతా ఉంటాయి. వాళ్ళ మొహాలు, వాళ్ళ కటౌట్లు, వాళ్ళ కథ చూస్తూ ఉంటే ఇంకా ఎక్కడున్నారు రా స్వామి మీరు అనిపించదు మనకు. అంటే మన దేశంతో పోల్చుకుంటే 20 సంవత్సరాల వాళ్ళు ఇంకా ఎనకున్నారు. అది వాళ్ళ బతుకు. ఇక వాళ్ళ దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారుల గురించి చెప్పాల్సిన అవసరమే లే. ఎప్పుడో పూర్వకాలంలో అంటే తాతన కాలంలో నిర్మించినటువంటి రోడ్లు తప్ప ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డు అయితే ఒకటి కూడా లేదు. ఇక పాకిస్తాన్ అంతటా కూడా గబ్బు కొడతాదంట. పాకిస్తాన్లో ఏవో కొన్ని బాగా ఏదో డబ్బులు వాళ్ళు నివసించేటువంటి కొన్ని లగ్జరీ ప్రాంతాలు తప్పించి పాకిస్తాన్ అంతటా కూడా ఈ మురుగునీటి వ్యవస్థ, ఈ డ్రైనేజీ వ్యవస్థలో అస్సలు ఇంకెందుకులే ఎంత గబ్బే. ఇంక దీంట్లో ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లే. పాకిస్తాన్లో మెజారిటీ ప్రజలు ఆ మురికివాడల్లోనే నివసిస్తూ ఉంటారంట. కానీ ఈ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ, పాకిస్తాన్ ఆర్మీకి కానీ, పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలకు కానీ ఇవేమి కూడా పట్టవు. అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు ఏ మాత్రం కూడా పట్టవు. ఎంతసేపు ఏంటంటే మనకు కాశ్మీర్ కావాలా, ఓరి నీ గుడిగాల నీకు ఉండేదాన్నే ఏమి చేయలేకుండా కాశ్మీర్ ఇచ్చే నువ్వేం చేస్తావురా, ఏం చేస్తావంటాలే. నేను ఒక మాట కొన్ని నాకు చెప్పాలని భలే అనిపించాదే కొన్ని సందర్భాల్లో. కానీ మా ఆడబిడ్డలు ఉంటారే, వారు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారులే, ఏదంటే మాట్లాడితే ఎందుకు అనుకోరు. కానీ అందుకని చెప్పి చాలా వరకు కట్టడి చేసుకుంటా ఉంటా. ఈయనకు ఈ ఉండేదాంతోనే దిక్కులే, దీన్నే ఏం బేకలేకపోతున్నాడు, మళ్ళీ ఇంకొక హామీ ఎందుకు అంటాలే. సింపుల్గా చెప్పాలంటే భారతదేశాన్ని అంతం చేయాలి అన్న ఆలోచనతోనే ముందుకైతే సాగుతూ ఉంటారు. ఏది నేను చెప్పిన వీళ్ళంతా కూడా, ఈ స్క్రాప్ అంతా కూడా ఎంతసేపు భారత్లోకి ఏ విధంగా తీవ్రవాదులను పంపించాలా, లేదంటే భారత్లోనే రాడికల్స్ను ఏ విధంగా జిహాదీలుగా తయారు చేయాలా అనే విషయాలపైనే ఈ పాకిస్తాన్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ మీకు ప్రతి ఒక్కటి తెలియాలనే, ప్రతి ఒక్కటి మీతో పంచుకోవాలనే ఇవన్నీ కూడా మీకు చెప్తున్నా. ఓకేనా? ఇంకా అసలు పాయింట్కి వద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 6 డిఫెన్స్ కారిడార్లు అయితే ఉన్నాయి. అవి లక్నో, కాన్పూర్, ఝాన్సీ, ఆగ్రా, అలీగర్, చిత్రకూట్ ఈ ప్రాంతాలన్నిటిలో కూడా డిఫెన్స్ కారిడార్లు ఉన్నాయన్నమాట. అంటే ఈ డిఫెన్స్ కారిడార్లలో మన సైనికులకు కావాల్సినటువంటి ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు, మిసైల్స్, డిఫెన్స్ లాజిస్టిక్స్ను తయారు చేస్తూ ఉంటారు. దీంతో పాకిస్తాన్ కన్ను మన ఉత్తరప్రదేశ్ మీద పడింది. అంతే. ఇక వీడికి పేరు ఏమని పెట్టాలా, సరేలే ఏదైనా పెట్టచ్చు. కానీ రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు, తాటకి ఇటువంటి అంతా ఉన్నారు కదా, ఏదో ఒక పేరు పెట్టుకుందాంలే. కానీ ఆడి పేరు వచ్చేసి షుమైలా ఖాన్. ఈ షుమైలా ఖాన్ అనే తమ గూఢాచారిని ఉత్తరప్రదేశ్కి పంపించారు. అది కూడా ఇప్పుడు 2015 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు ఈవిడి గారిని పంపించారు. ఓకేనా? సరే, పేరు మాత్రం రాంపూర్, కానీ అక్కడ ఎక్కువగా ఉండేదంతా కూడా జాంబీలే. హిందువులు అయితే చాలా తక్కువగా ఉంటారు. ఇక రాంపూర్కు ఎంపీగా అజమ్ ఖాన్ ఉన్నాడనమాట. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ పనిచేస్తా ఉన్నాడు. ఏం చెప్తావురా స్వామి. ఇక ఈ పాకిస్తాన్కి అయితే పండగే. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ కేవలం జాంబీల కోసమే పనిచేస్తూ ఉంటాడు. పైగా రాంపూర్ ఎంపీ కూడా ఒక ముస్లిం కావడంతో ఈ షుమైలా ఖాన్ పని సులువైపోయింది, అంటే ఈజీ అయిపోయింది. అప్పటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం నుంచి చాలా ఈజీగా ఈ డొమిసైల్ సర్టిఫికెట్ని తీసుకునేది. ఈ డొమిసైల్ సర్టిఫికెట్ అంటే ఏంటంటే నివాస ధృవీకరణ పత్రం అన్నమాట. సరే, ఉత్తరప్రదేశ్లో నివసించడమే కాకుండా ఈ అజమ్ ఖాన్ సాయంతో ఏకంగా ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ స్కూల్ టీచర్గా అవతారం ఎత్తిందియా.
అమ్మా ఏడ పుట్టింది, ఏడ పెరిగింది, ఏ దావని వచ్చింది, ఈడికి రావడం, ఈడ కావాల్సినటువంటి ప్రూఫ్లు సంపాదించుకోవడం, ఏకంగా గవర్నమెంట్ స్కూల్ టీచర్ అవతారం ఎత్తింది. ఎవరో ఒక పాకిస్తాన్కి చెందినటువంటి ఒక స్త్రీ. అర్థమవుతుందా? ఆ తర్వాత ఈ షుమైలా ఖాను ఏం చేసిందో ఎవరికీ తెలియదు. మొత్తానికి 2 రోజుల క్రితం ఈ షుమైలా ఖాన్ విషయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళు అయితే పసిగట్టేశారు. ఇక ఈమె గురించి విచారణ చేస్తే ఈమె ఒక పాకిస్తానీ అనే ఇక్కడ అంటే మన భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న విషయం అయితే బయటకు వచ్చింది. ఇక ఈమె పాకిస్తాన్ గూఢాచారి అన్న సందేహంతో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ అయితే ప్రారంభించారు. ఇక ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలా. చూడండి అయినా మన చుట్టూరు కూడా ఎంతమంది ఉన్నారో మనకు తెలియకుండా ఈ బొంగులో దేశోళ్ళు, ఇలా పాకిస్తాన్ వాళ్ళు, ఇటోళ్ళు అంతా కూడా ఈ విధంగా. ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రకరకాల ఆలోచనలు, ఆశలతో అటోళ్ళకి ఇటోళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన జాగ్రత్తలో మనం ఉంటేనే మనకు బతుకు, మన బిడ్డలకు భవిష్యత్తు. ఏమంటారా? నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఒక భారతీయుడిగా. అర్థమవుతుందా? అలాగే ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికొకరు మనం సపోర్ట్ ఇచ్చి పుచ్చుకోవాలా. ఏమంటారా? ప్లీజ్. జై శ్రీరామ్.